No, you brought 2 omers according to your message, your measurement, not according to the God's measurement. నీవు 2 ఓమెర్లు తెచ్చావు నీ కొలత ప్రకారము, కానీ ఆ కొలత దేవుని ప్రకారం కాదు అది. And the church elder John says, no, pour it there. అయితే సంఘ పెద్ద జాన్ గారు అంటున్నారు, దాన్ని కూడా దీంట్లో పోయండి. Okay sir, okay please. అయ్యగారు సరేనండి, సరే. Don't get angry on me, please. మీరు నా మీద కోపపడదండి దయచేసి. He tried to put that one also. దాన్ని కూడా ఆయన పోయడం ప్రారంభించాడు. Now it became full. ఇప్పుడు అది నిండింది. 2 omers became 1 omer. 2 ఓమెర్లు ఇప్పుడు 1 ఓమెర్ అయింది. I brought 2 omers actually. నేను 2 ఓమెర్లు తెచ్చాను నేను. What is this? ఏమైంది ఇక్కడ? It is cheating. నువ్వు మోసం చేస్తున్నావు ఇక్కడ. And church elder said, అయితే సంఘ పెద్ద చెప్తాడు, it is not cheating. ఇది మోసము కాదు. It is the word of God. ఇది దేవుని వాక్యమైనది. It is the order of God. ఇది దేవుని క్రమమైనది. You must follow it. నువ్వు ఖచ్చితంగా దాన్ని God said to take 1 omer. You must follow it actually. నువ్వు ఖచ్చితంగా దాన్ని వెంబడించవలసినది, దాన్ని దాటకూడదు. This is not the way to receive the blessing. ఇది నువ్వు తీసుకునే విధానం సరైనది కాదు. Blessing lies in the church order. Blessing lies in the church order. ఆశీర్వాదాలు సంఘ క్రమములో ఉన్నది. ఆమేన్. Do you believe that? నమ్ముతున్నావా? We all believe that. నీవందరూ Blessing lies in the church order. ఆశీర్వాదాలు ఎక్కడ ఉన్నాయంటే సంఘ క్రమంలో ఉన్నాయి. The blessing lies in the preached word of God. ఎక్కడ ఆశీర్వాదం అంటే దేవుని వాక్యమును బోధించడంలో ఆశీర్వాదం ఉన్నది. Amen. The blessing is not in your omer but God's omer. ఆశీర్వాదాలు నీ ఓమెరులో కాదు, అది దేవుని ఓమెరులో. It is God's word of God. అది దేవుని వాక్యమై ఉన్నది. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Makes the measurement. That makes the measurement. అది కొలత అయి ఉన్నది. And that itself is the measurement. అదే కొలత ఉన్నది. Amen. Amen. God's word is the measurement. దేవుని వాక్యమే కొలతమైనది. God's word is the church order. దేవుని వాక్యము సంఘ క్రమమైనది. God's word will bless you. దేవుని వాక్యం దీవిస్తుంది. No one else. No one else. ఏది కాదు. That's why Brother Branham says you must love the word of God alone. దేవుడు అంటున్నాడు, నీవు వాక్యమును ప్రేమించాలి, వాక్యమును మాత్రమే ప్రేమించాలి. Amen. ఆమేన్. That is our blessing. అక్కడే మన That is our peace. అదే మన యొక్క, That is our healing. అదే మన స్వస్థత, That is our portion. అదే మన భాగము, That is our financial freedom. అదే మన యొక్క ఆర్థిక స్వాతంత్రం, That is our highest position. అదే మన ఉన్నతమైన స్థానము. That's where our children are blessed. అక్కడ That's ఆశీర్వదించబడేది. where our churches are blessed. అక్కడే మన సంఘములు ఆశీర్వదించబడేది. That's where our ministries are blessed. అక్కడే మన పరిచర్య That's ఆశీర్వదించబడేది. where I am blessed. అక్కడే నేను ఆశీర్వదించబడేది. That's where you are blessed. అక్కడే నీవు Because what is the word of God? ఎందుకంటే దేవుని వాక్యమే Word of ఉన్నది. God is my Lord Jesus Christ. దేవుని వాక్యము దేవుని ప్రేమ ఉన్నది. Word of God is my Elohim. దేవుని వాక్యము నా ఎలోహిమైనది. Is my El Shaddai. అది నా ఎల్ షద్దై Is my ఉన్నది. Jehovah Jireh. ఆ యెహోవా ఈరై ఉన్నది. Is my Jehovah Rapha. అది నా యొక్క యెహోవా రాఫా ఉన్నది. Is my Jehovah. ఆయన నా యెహోవా ఉన్నది. Is my Holy Spirit. అది నా పరిశుద్ధాత్మ ఉన్నది. Is my soul. అది నా ఆత్మ Is ప్రాణమైనది. my everything. అది నా నిత్య The జీవమైనది. word of God is everything in my life. దేవుని యొక్క వాక్యము నిత్యమైనది.